మా నాయన మంచిగా చేయలే, మా అన్న మంచిగా చేస్తలేడు. ఇక నేను ధరిస్తా. ఇప్పుడు నేనే వెళ్తా. నన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె ఒక పార్టీ పెట్టింది. ఇక అందరూ భక్తి చేస్తారు. ఉన్నే అమ్ముతారు, అంతేనా? ఉన్నే అమ్ముతారు, ఆయనతో చేస్తారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు మొత్తం అవి బాగా కాలం అయితే అవి ఊరిపిక్తే ఉన్నాయి. అంతేనా? మంచిగానే కట్టించినాడు అని మంచి కట్టేసినా దానికి అవి ఇప్పుడు ఈ ఇండ్లు ఎట్లా అంటే వాళ్ళు చుట్లా ఇన్ని కలుపుకొని గట్టి కట్టుకుంటారు. ఏవి ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినాయి ఇందిరా మీన్లు రేవంత్ రెడ్డి ఇచ్చినాయి. మంచిగా ఈ ఆలోచన కరెక్ట్ అంటావు అయితే. ఇది ఇన్ని కలుపుకొని కట్టుకుంటారు. మంచిగా బందోబస్తు కట్టుకుంటారు. ఇక బందోబస్తు కట్టుకుంటారు. మంచిగా. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లె. ఏం మల్లె? పొదిగండి మల్లె. పోతుగండి మల్లె అంటారా? పోతుగండి మల్లె అని పేరు చెప్తే ఊళ్ళే ఏ ఊర్లో బుడ్డపురానే చెప్తారు. ఇక చెప్తారు. అంతేనా? అంత పెద్ద మనిషి లేడా? అంత పెద్ద గజ్జు అనిపించినావు అందరు అప్పుడు? గజ్జు అన్నారా నేను చూస్తే? అంత ఎవరు గజ్జు మళ్ళీ అంతేనా? ఎవరు జరుగుబోలే ఎవరు జరుగుబోలే. అంతేనా? ఏం చేసినావు? వ్యవసాయం చేసినావా? ఏం చేసినావు? వ్యవసాయం చేసుకున్నా. వ్యవసాయం చేసుకున్నావా? ఎంత ఉంది భూమి, జాగ భూమి? మాకు 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలంతా ఇప్పుడు చేస్తురా? పిల్లలు చేసుకుంటారు వ్యవసాయం? చేసుకుంటారు. ఇంకా మరి ఏమో డబుల్ బెడ్రూమ్లు ఏమో అంటివి తంతు కూలిపోతాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు మొత్తం అవి బాగా కాలం అయితే అవి ఊరిపిక్తే ఉన్నాయి. అంతేనా? మంచిగానే కట్టించినాడు అని మంచి కట్టేసినా దానికి అవి ఇప్పుడు ఈ ఇండ్లు ఎట్లా అంటే వాళ్ళు చుట్లా ఇన్ని కలుపుకొని గట్టి కట్టుకుంటారు. ఏవి ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినాయి ఇందిరా మీన్లు రేవంత్ రెడ్డి ఇచ్చినాయి. మంచిగా ఈ ఆలోచన కరెక్ట్ అంటావు అయితే. ఇది ఇన్ని కలుపుకొని కట్టుకుంటారు. మంచిగా బందోబస్తు కట్టుకుంటారు. ఇక బందోబస్తు కట్టుకుంటారు. మంచిగా నీళ్లు పట్టుకుంటారు, మంచిగా బందోబస్తు కట్టుకుంటారు. అదేంది సిమెంట్ పెట్టి చేసారు. అంతేనా? సిమెంట్ పెట్టి ఏదో మీద మీద ఆగమని చేసినట్టు. అంతేనా? ఆగమా చేసారు, అన్ని ఖరాబ్ చేసారు. అంతేనా? ఇప్పుడు ఆడ బెడ్రూమ్ కట్టా ఉన్నాయి. అంతేనా? రాష్ట్రం అంతా కేసీఆర్ కట్టించిన అన్ని ఫుడ్ పాలసీలు ఉన్నాయి. ఇట్లా అయితే ఇట్లా బందోబస్తు కట్టుడు ఇదేనా ఏమంటారు? ఇదే కరెక్ట్ అంటూ? ఇదే కరెక్ట్. ఇప్పుడు మీ ఊళ్ళో చాలా వచ్చినాడు కదా ఇందిరా మీన్లు? వచ్చేకాడికి వచ్చి కొంతమందికి వచ్చి కొంతమంది కట్టలేదు. ఇంకా కట్టలేదు. ఇంకా అట్నే ఊకున్నారు. కట్టరో తెలియదు. కట్టరో తెలియదు. ఇట్లే మంచిగా ఉందంట వాస్తవానికి అయితే. ఇట్లే మంచిగా ఉన్నది. అది అంత డూప్లికేట్ పని. అది ఏమంటారు మరి ఇంట్లో వచ్చిన వాళ్ళు? ఇంట్లో వచ్చిన వాళ్ళు ఏమంటారు? కట్టుకుంటారు. దావతలకు పిలిచిరా లేదా నిన్న ఎవరైనా ఇళ్ళకి పోతే? మాకేం బట్టి దావతలు పోయేందుకు. అరే ఇళ్ళకి పోతే దావతలు ఇయ్యరా? ఎవడు పిలిచేది పిలుచుకుంటారు, లేకపోతే ఊకుంటారు. దావతలకు అందరం పోతామా? అరే నీ సోపతి వాళ్ళు ఎవరైనా ఎవడు పిలవాడు. అంతేనా? ఎవడు పిలవాడు. ఇంకా ఏం చెప్తావు? రోజు ఇక్కడ తిని ఇక్కడికి వచ్చి కూర్చుంటావు? ఇక ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఏం లేదు, పని ఏం లేదు. ఏం ముచ్చట్లు పెట్టుకుంటారే మరి? ఏ ముచ్చట్లు? నువ్వు తిన్నావా? నువ్వు ఏం చెప్తున్నావు? నేను తిన్నా, ఏం చెప్తున్నా? గదే ముచ్చట్లు. ఇంకా ముచ్చట్లు. మన ముఖ్యమంత్రి ఎవరు ఎరికేనా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి పర్వాలేదా? ఇక పర్వాలేదా అంటే ఇప్పుడు మనం అయితే కదా జరుగుతుంది. కానీ మాకు పెన్షన్ అయితే తక్కువ చేసిండు. అంటే ఆయన ఇచ్చిన దానికంటే తక్కువ చేసిండా? ఆయన ఇచ్చిన దానికంటే తక్కువ అంటే గవే 2000 ఇస్తుండు. మరి ఆయన మొత్తం అప్పుడు ఆయన ఇచ్చే 2000 ఇస్తుండు, మాకు 4000 ఇస్తా అన్నాడు. అప్పుడు ఆడికి పోయి చూసేవారు కదా సందుకులు ఏం లేవట. మరి అట్లా ఆడికి పోయి చూసేవారు కదా సందుకులు ఏం పెట్టిపోలేట. ఆయన అన్ని మొత్తం కూడా చేసిపోయినట. అన్ని ఎత్తుకపోయిండా? అన్ని ఎత్తుకపోయిండు అంటుండగా మరి. ఎవడెత్తుకపోడు అంటే దోపిడిగాళ్ళు అంతా. అంతేనా? ఇప్పుడు రాజకీయం చేస్తాడు దోపిడిగాడు కాకపోతే వాడు బతాడా? అంతేనా? ఇప్పుడు అవునే కేసీఆర్ చూసినావు ఎప్పుడన్నా? కేసీఆర్ గింత పోయినప్పుడు వచ్చిండు మా ఊరికి. ఏ ఊరికి? ఈ ఊరికైనా వచ్చాడు. ఎందుకు వస్తుండే ఆయన? ఏం పని వచ్చు? అప్పుడు చిన్నప్పుడు రాజకీయంలో దిగినప్పుడే ఆయన ఇటు తిరుగు పోరనప్పుడే దిగిండు. బాగా సంపాదించినాడు కదా ఇప్పుడు. ఇక ఏం సంపాదించుకోండు కానీ పోరనప్పుడే తిరుగు. అంతేనా? ఇప్పుడు వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయితేనట. మరి కొడుకుని చేస్తా అని ఆయనే తిరుగుతుండు. ఓదికు బిడ్డ పంచాయతీ పెట్టుకొని బయటకు వెళ్ళింది. ఎరికాని ఇవన్నీ మాకు తెలియదు. అయితే కేసీఆర్ బిడ్డ కూడా బయటకు వచ్చింది. ఆమె వేరే పార్టీ పెట్టుకుంది. మా నాయన మంచిగా చేయలే, మా అన్న మంచిగా చేస్తలేడు. ఇక నేను ధరిస్తా. ఇప్పుడు నేనే వెళ్తా. నన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె ఒక పార్టీ పెట్టింది. అందరూ భక్తి చేస్తారు. ఉన్నే అమ్ముతారు,
అంతేనా ఉన్నాయి అమ్ముతారు, ఆయనతో చేస్తారు. అంతేనా ఉన్నాయి కూడా అమ్ముతారు. అంతే ఉనే అమ్మేటోళ్ళే వాళ్ళంతా ఆ. ఒకటే కుటుంబం వాళ్ళు అందరు నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అంటారు. గదే అన్ని కులాలలో గట్టిగా ఉన్నారు. అంతేనా ఎవడైనా అంతే. అయ్యో ముఖ్యమంత్రి చేసేటోడే కదా. అంతేనా